గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. సో ఇప్పుడైతే ఈరోజు గురువారం కదా, గురువారం రోజు ఈవినింగ్ పూజ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు అంట మంచి రోజు అంట. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే 2 వీడియోలు చూస్తే 3వ వీడియో అదే వస్తుంది. సో మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు పాటించకూడదు అని నేను కూడా పాటిస్తున్నా. సో కొబ్బరికాయల దీపం పెడితే మంచి జరుగుతుందంట. కొన్ని పాటించాలి, తప్పదు కాదు, ఇష్టంగా చేయాలి. ఏదైనా సరే పూజ విషయంలో మాత్రం ఇష్టంగా చేయాలి. ఏదో చేసినామా అంటే చేసినాం అన్నట్టు కాదు. దేవుడికి పూజ చేసుకునే విషయంలో మాత్రం అయితే ఇష్టంగా చేసుకోవాలి, భక్తితోటి చేసుకోవాలి. సో నేనైతే ఈరోజైతే కొబ్బరికాయల దీపం అయితే పెట్టాలనుకుంటున్నా. మా బావ అయితే కొబ్బరికాయ తెచ్చిండు, పువ్వులు తెచ్చిండు, ప్రసాదం బనానా అయితే తీసుకొచ్చిండు. సో ఈరోజు అయితే మస్తు మంది గుడికి అయితే పోయిర్రు. ఉందా? సో ఫ్రెండ్స్, పొద్దుగాల పెట్టిన దీపం అయితే ఇంకా అసలు పోలేదు. మార్నింగ్ ఎన్ని గంటలకు పెట్టినాం? 5 o'clock పెట్టినా కదా. సో మార్నింగ్ పెట్టిన దీపం ఇంతవరకు పోలేదు. ఇంకా పెద్ద కంచుడు పెట్టినామా అంటే అది కాదు. సేమ్ రెగ్యులర్గా మాణిక్యాలు ఏముంటాయో అవే, అంటే మ్యాక్సిమం ఉంటుంది డైలీ మేము పెడితే. మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇళ్ళల్లో ఉంటుంది. నేనేం గొప్పలు చెప్పట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తప్పుకు అయితే డెకరేషన్ అయితే చేద్దాము. దీంట్లోనే కొబ్బరికాయ పెట్టాలి, కొన్ని బియ్యం పోయాలి. ఫస్ట్ అయితే తప్పుకు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేను. చాలా మందికి ఇట్లాంటి తప్పుకు పెళ్ళిలో పెడతారు కదా, కానీ నాకు ఇట్లాంటిది కూడా పెట్టాలి పెళ్ళిలో. ఇది నేనే కొనుక్కొచ్చుకున్నా. కనీసం మా వాళ్ళు ఇట్లాంటి ఇది కూడా పెట్టాలి నాకు. అంత గొప్పోళ్ళు మా అవ్వగారు. మా అమ్మోళ్ళు రా. మా చిన్నదానికి అయితే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే మేము నిన్న వీడియోలు తీస్తే మా వాళ్ళ గురించి ఏమన్నా చెప్పినాం అనుకో, వాళ్ళు గొడవ చేస్తారని చెప్పి ఆల్రెడీ చేసిర్రు కొన్ని విషయాలల్లో. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాను కానీ. సో అందుకోసమే మా చిన్నగాడు ఎవరి గురించి మాట్లాడక, మమ్మీ మన గురించే మాట్లాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు. వేరే వాళ్ళు అంటే పక్కన వాళ్ళు వీళ్ళు కాదు, మా వాళ్ళ గురించి, మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ గురించే ఉన్నది ఉన్నట్టు అంటే గొడవలు చేసిర్రు అన్నట్టు. సో అందుకోసమే మా వాడైతే భయపడుతుండు. సో ఇప్పుడైతే ఇట్లా పెట్టుకున్నా నేను. తమలపాకులు అయితే తెచ్చుకున్నా అంటే ఎక్కడనో తేలేదు, మా చెట్టుకే ఉండే కొన్ని. మా చెట్టుకే తమలపాకులు అయితే తీసుకున్నా నేను. డెకరేషన్ చేయడానికి ఏదో ఒక విధంగా యూజ్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ అయితే తెంపి పెట్టుకున్నా. ఇప్పుడు ఎట్లా చేద్దామా అని ఆలోచన వస్తలేదు, బట్ ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్నా. ఇట్లా చింతల్లి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇట్లా అయితే రెడీ చేసుకున్నా. సో ఎందుకంటే ఇది కొబ్బరికాయ దీని మీద పెడితే ఉండదు కదా. సో అందుకోసమే బియ్యం అయితే పోసుకోవాలి. ఫస్ట్ ఇట్లా బియ్యం పోసుకొని తప్పుకు గంధము కుంకుమ పెట్టుకున్న, తమలపాకులు పెట్టిన, డెకరేషన్ కోసం కొన్ని పూలు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టినాక దీంట్లో పెట్టి కొబ్బరికాయకు కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి ఇప్పుడైతే దీపం అయితే ముట్టియాలి. దీపం మా బావ ముట్టిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయట అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నా. దాన్ని పెట్టలే మరి, ఇంకా మనం రేపే పెట్టాలి ఇక. సో ఫ్రెండ్స్, పూజ కోసం అయితే ఉసిరికాయ చెట్టు అయితే తీసుకొచ్చినాం. పూజ ఉంది కదా, సో ప్రతిసారి ఉంటుంది మా ఇంట్లో, ఎప్పుడో తీసుకొచ్చింది ఉంటుంది, కానీ ఈసారి అయితే లేదు, పోయింది, ఎండిపోయింది. సో ఈ అష్టద్దా మేము ఇన్ని రోజుల నుంచి అష్టద చేసినాం. దీపావళి ముందు రోజే తెచ్చేది ఉండే, ఇన్ని రోజులు పూజలు మిస్ అయిపోయినాయి. ఇంక ఇది పెట్టలేదు, లేట్ అయింది తెచ్చేవారికి. గిన్నెలు అయితే పెడతాను.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టినా, ఇట్లా వచ్చింది, కరెక్ట్ షేప్ అయితే రాలేదు. షార్ట్ తీరా ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డెకరేషన్ అయితే అయిపోయింది, దేవుని దగ్గర అయితే పెడుతున్నా, దీపం పెడతా. అటే ఉండాలి, ముట్టి అది. కనిపిస్తుందా? ఏమన్నా కింద పడ్డా? దేవుడు వచ్చిందట. సో ఫ్రెండ్స్ దీపం అయితే ఎట్లా పెట్టినాం చూడండి ఒకసారి. ఇట్లా అయితే పెట్టినాం, శివుని ముందు అయితే పెట్టిన. సో ఫ్రెండ్స్ బయట అయితే దీపాలు అయితే పెట్టేసినాం, 2-3 ఫోటోలు కూడా దిగినాం. గాలికి దీపం అయితే లేదు. అయ్యే లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఎందుకు బంద్ చేసినాం? సో ఫ్రెండ్స్ తులసి మొక్క దగ్గర అయితే దీపం పెట్టిన చూడరు. ఇక్కడైతే ఇంట్లో అయితే ఇట్లా పెట్టేసిన. సో పైన మీకు కనిపిస్తుందా లేదో? సో మా చిన్నవాడైతే వేస్తుండు. సో ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. అది బైకాడికి అంటాను, బైకాడికి పోతున్నా బావా, నేను వస్తావా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోటల్ కాడికి అయితే పోతున్నా, ఆడ కూడా పూజ చేయాలి, అక్కడ వీడియో తీయను. సో ఇక్కడైతే వీడియో తీసిన, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్గా. సో మీరు కూడా చేసుకోండి, ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట, కాకపోతే ఈరోజు ఇంకా బలంగా ఉందంట, ఈరోజు చేస్తే ఇంకా మంచిదని చెప్పి అన్నారు. సో అందుకోసమే నేను ఈరోజు చేసిన. ఇంకా మండేలు కూడా చేసుకోవచ్చు అంట, నెక్స్ట్ మండే. కార్తీక మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట, మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి పక్కా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.